హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటారు అన్నది చూపిస్తాను. అండ్ ఇక్కడ చికెన్ అయితే తినకూడదు అంటున్నారు కదండి. సో మనం ఉడకబెట్టుకొని తినొచ్చు అంట. సో ఉడకబెట్టుకుంటే దానికి ఏమన్నా ఉన్నా సరే వెళ్ళిపోతుందంట. అందుకనేసి నేను ఇక్కడ చికెన్ని ఉప్పు పసుపు అయితే వేసి ఉడకబెట్టేసాను. ఫస్ట్ మంచిగా ఉడకబెట్టేసిన తర్వాత అందులో ఇప్పుడు పసుపు ఆల్రెడీ ఉంది కాబట్టి ఉప్పు కూడా ఉంది కాబట్టి చూసి వేసుకోండి. అందులోనే కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొద్దిగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ కొద్దిగా ఘీ అయితే వేసుకున్నాను. అందులో కొన్ని మసాలాస్ ఉంటాయి కదండి, హోల్ మసాలాస్. మీకు నచ్చినవి ఏం కావాలంటే అవి వేసుకోండి. వేసుకుని అవి కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసేసాను. అవి మంచిగా రెడ్డిష్గా అవ్వాలి. ఇక్కడ నేను 1 kg రైస్ అయితే తీసుకుంటున్నాను. దానికోసం నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ రైస్ని అయితే కడిగి పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. నేను రైస్ అయితే వచ్చేసి 1 kg తీసుకున్నానండి. 1 kg రైస్కి 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆనియన్స్ చూసారు కదా, ఇలా మంచిగా రెడ్డిష్గా అయిపోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో పుదీనా, కొత్తిమీర, టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి అది వేసేసుకొని అందులోనే మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా మళ్ళీ అందులో వేసుకోవాలి. రైస్కి సరిపడా, ఇందాక మనం చికెన్కి సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్కి సరిపడా వేసుకుని మళ్ళీ ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ చేస్తాను కాబట్టి అంత ఎక్కువగా బాయిల్ చేయకండి. అంటే వేసిన తర్వాత కొద్దిగా మసాలాస్ ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను కేజీ తీసుకున్నాను కదా, కేజీకి ఆ గిన్నెతో అయితే వచ్చింది నాకు రైస్ అన్నది. దాంతో 1.5 అయితే వేసుకున్నాను. 1కి 1.5 వేసుకోవాలి కుక్కర్లో అయితే. బిర్యానీకి నార్మల్గా అయితే 1కి 2 వేసుకుంటారు. ఇప్పుడు నేను బిర్యానీలో చికెన్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా 1కి 1.5 అయితే వాటర్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడే మనం సాల్ట్ అనేది చూసుకొని మంచిగా 2 విజిల్స్ అయితే వచ్చేంత వరకు కుక్కర్ మూత అయితే పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా పొడిగా ఎంత బాగుందో. నార్మల్ రైస్తో వండాం మనం ఇక్కడ. కాకపోతే చూసారు కదా కుక్కర్లో వండడం వల్ల రైస్ అనేది పొడుగ్గా సన్నంగా ఉంటుంది, బాస్మతి రైస్లా ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇచ్చేయండి.